ఎక్కడెక్కడోళ్ళు కూడా దేశ విదేశాల నుండి మన ఇండియన్ ఫుడ్ లో ఇష్టపడే వాటిల్లో చాలా ముఖ్యమైనది ఆవకాయ ముద్దపప్పు నెయ్యి. చెప్తుంటేనే నోరూరిపోవాలి, ఎంత టేస్టీగా ఉంటుంది తెలుసు కదా తిన్న వాళ్ళకైతే. వేడివేడి అన్నంలో ముద్దపప్పు వేసుకుని పచ్చడి వేసుకుని నెయ్యి కూడా వేసుకుంటే ఇంకా కలుపుకుని తింటే ఉంటుంది ఆ టేస్ట్ అసలు మాటలతో చెప్పలేము. చాలా బాగుంటుంది, ఎంతో కమ్మగా ఉంటుంది. ఈ మామిడికాయ పచ్చడిలో సమ్మర్ వచ్చిందంటే ప్రతి ఒక్కళ్ళు పట్టుకుంటూ ఉంటారు. ఏ కాయలతో పట్టుకోవాలో కూడా కొన్ని అయితే అర్థం కాదు. ఈ మామిడికాయ పచ్చడి, అది కూడా ఆవకాయ పచ్చడి ముఖ్యంగా రసాలతో పెట్టుకుంటే ఉంటుంది, హద్దరిపోతుంది అనమాట. అసలు కాయ పట్టుకుంటే నోట్లో నీళ్ళు ఊరుతాయి. పచ్చడి అనగానే పులుపు ఉంటే సరిపోతుంది, కాయలు పుల్లగా ఉండే చూసి పట్టుకుంటే చాలు అనుకుంటూ ఉంటారు. కాదు, రసాలు తీసుకొచ్చుకుని పచ్చడి పట్టి చూడండి, ఆ టేస్ట్ అయితే ఇంకా మర్చిపోలేరు. ప్రతి సంవత్సరం వీటితోనే పట్టుకుంటారు. ఎందుకైతే ఈ పచ్చడి తయారు చేసుకోవడానికి ఏమేం కావాలో ఇంకా వీటిని అయితే ఎలా శుభ్రం చేయాలో చూసేద్దాము. ఎన్ని కాయలు అయితే పచ్చడి పట్టుకుంటున్నారో ఆ పచ్చడి పట్టుకునే కాయలన్నిటిని శుభ్రంగా వాటి ముందు మనం కాయ తుంచిన తర్వాత ఆ తొడిమి దగ్గరదంతా సొన వస్తుంది. అది కడిగితేనో తుడుస్తూనే పోదు, అందుకని నైఫ్ తో గానీ అలా కత్తితో గానీ దాని మూతి అంత లెక్క చిన్నగా కట్ చేసేయాలి. ఇంకా కట్ చేసిన తర్వాత వాటి దగ్గర చిన్నగా లైట్ గా చెమ్మలాగా వస్తుంది. ఆ సొన అయితే మనం కడిగేసేసుకోవాలి శుభ్రంగా నీళ్ళలో వేసి. మొత్తం కాయలన్నీ వాటి మూతి దగ్గర కట్ చేసుకున్న తర్వాత అవన్నీ కడిగి ఒక క్లాత్ మీద వేసి తడి లేకుండా తుడిచి ఆరిపోవాలి. మొత్తం కాయలన్నీ పొడి క్లాత్ మీద వేసి తడి లేకుండా అయిపోయిన తర్వాత ఇంకా కట్ చేసేసుకోవాలి. ఇది మామిడికాయలు కట్ చేసుకుని కత్తిపీట. స్పెషల్ గా మామిడికాయ సీజన్ అప్పుడే దీన్ని వాడుతుంటారు, వాటికే ఇది ఉపయోగపడుతుంది. ఆవకాయ పట్న, మాగాయ పట్న, అంటే మాగాయ అంటే ఎండబట్టి పెడతా ఉంటారు కదా, ఆ పచ్చడి పట్న ఎలా పట్టినా కూడా ఈ కత్తిపీటతో ఇలా నీట్ గా కట్ చేసి పెట్టుకుని చూడంగానే చాలా ఈజీగా అనిపించేసిద్ది. కత్తిని చూడంగానే ఇలా పెట్టి ఇలా చేసేస్తే అది ముక్కలు అయిపోతాయి అన్నట్టుగా ఈజీగా అనిపించింది, కానీ చాలా కష్టంగా ఉంది, అవ్వట్లేదు, అది కట్ అవ్వట్లేదు. మనం కట్ చేయడం కుదరకపోతే కూడా వాటిలో నుంచి రసం వచ్చేస్తుంది. ఈ మామిడికాయ పచ్చడి కానీ సంవత్సరం వరకు కలర్ ఒకటి, ఇంకా టేస్ట్ కూడా సేమ్ అలాగే ఎప్పుడు పట్టినట్టుగానే ఫస్ట్ లో పట్టి తిన్న టేస్ట్ లాగా ఉండాలంటే మనం పచ్చడి కోసం సెలెక్ట్ చేసుకునే కాయలు పట్టి పచ్చడి ఎన్ని రోజులు ఉండాలా, టేస్ట్ ఒకేలాగా ఉండాలా, అది అయితే నిర్ణయించింది అనమాట. మనం తీసుకున్న కాయలు మొత్తానికి కట్ చేయడం అయితే దగ్గర పడింది, వచ్చేసినాయి. పులుపు ఒకటే కాదు, మామిడికాయ పచ్చడి అనగానే చూసుకోవాల్సింది. మనకి వాళ్ళు కాయ కట్ చేసి ఇస్తారనమాట, ఎలా ఉండేదో చూసుకోండి పులుపు అని, అప్పుడు తెలిసిద్ది మనకి. కొంచెం పీచు లాగా తగిలినా కూడా కాయలు బాగున్నట్టు. నాకు ఈ సంవత్సరం తెలిసిపోయింది అనమాట ఏ కాయలు బాగుంటాయి పచ్చడికి, ఎలా చూసి తీసుకోవాలన్నది. నేను భార్గవి వెళ్ళి కొనుక్కొచ్చాము వీటిని. ఈ సంవత్సరం మామిడికాయ పచ్చడి ఈ విధంగా తయారవుతుంది. చూసారు కదా, మొత్తం కట్ చేయడం అయితే అయిపోయింది. వీటిని మానికలతో కొలుసుకుంటే మనము నెక్స్ట్ వాటిలో ఏమేమి కలపాలో అవి కరెక్ట్ కొలతలతో వేసుకోవచ్చు. సపోజ్ ఒక మానిక 2 మానికలు ముక్కలు అలా అనమాట, అలా బట్టి దాన్ని బట్టి మెంతులు ఆవాలు తీసుకోవాలి. మానిక అంటే 4 సోలలు అంటే 2 కేజీలు. ఈ పచ్చడి అంతా కలుపుకోవడానికి ఒక వెడల్పాంటి డేషాలో ఈ ముక్కలన్నిటిని వేసుకున్న తర్వాత ఒక 3 గిద్దలు ఉప్పుకైతే ఎండలో పెట్టిన తర్వాత అది చెమ్మంతా పోతుంది కదా, వాటిని దంచేసుకుని ఆ ముక్కల్లోకి వేసాం. 50 గ్రాములు మెంతి పొడి అయితే వేసాము. కొంచెం లైట్ గా వేడి చేయించేసి వాటిని మిక్సీ పట్టి చల్లారిపోయిన తర్వాత ఇందులో కలుపుకోవాలి. మెయిన్ గా ఈ పచ్చడికి టేస్ట్ ఇచ్చేది ఆవపిండి అనమాట. 100 గ్రాములు కొంచెం అటు ఇటుగా ఎక్కువగానే వేసాము ఆవపిండి అయితే. అవి కూడా వేడి చూయించేసి ఇంకా మిక్సీ పట్టేసిన తర్వాత కలుపుకోవాలి. ఒక 3 గిద్దలు కారానికి అయితే వేసుకున్న తర్వాత ఇంకా పల్లీల నూనె లేకపోతే పప్పు నూనె ఉంటుంది కదా, అవి 2 వాడాలి వీటిలోకి. పచ్చడిలోకి వేసిన పిండిలు, ఆ ఉప్పు, ఈ నూనె కొంచెమే వేసుకుని మొత్తం కలిపేసుకోవాలి. చేత్తో అయినా గరిటతో అయినా మొత్తం వాటికి అయ్యేలాగా కలుపుకోవాలి. అంతా కూడా ఒకసారి వేసుకోకూడదు, ఎందుకంటే అందులో వేసిన ఉప్పు కూడా కరిగి ఆ ముక్కలకు పట్టాలి చక్కగా, అందుకని కొంచెమే వేసుకుని మొత్తం కలిసేలాగా కలుపుకోవాలి. ఇందులోకి చిన్నులపాయలని తొక్కదీసి పెట్టుకున్నాం కదా పొట్టు, అవన్నీ కూడా వేసుకోవచ్చు. ఫస్ట్ రోజు ఇలా ఉంటుంది, దీన్ని మనం తినడానికి గానీ ఏమీ ఉండదు. నీట్ గా మొత్తం కలిసిపోయిన తర్వాత కలుపుకుని మూత పెట్టేసి ఇంకా నెక్స్ట్ రోజు మార్నింగ్ ఇలా అవుతుంది. చూసారు కదా, అసలు చూస్తుంటేనే ఎలా అయిపోయిందో పచ్చడి తయారైపోయినట్టు. ఈ మామిడికాయ ముక్కలో మనం వేసిన ఉప్పు ఇవన్నీ కూడా కలిసిపోయి వాటిల్లోని మొత్తం ఊరుతుంది అనమాట ముక్క. ఆ ఉప్పు అవన్నీ చేర్చేసరికి, కారం అవన్నీ చేర్చేసరికి ఆ మామిడికాయలో ఉన్న రసం అంతా కూడా ఇందులోకి వచ్చేసి చూడండి నెక్స్ట్ డేకి 2 డేస్ తర్వాత ఆ పచ్చడిని అయితే కలుపుకున్న తర్వాత రోజు నుంచి కూడా మనం గరిటితో తడి చేయి లేకుండా, అసలు తడే ఉండకూడదు చూసుకుని, గరిటికి తడి ఉండకూడదు, మన చేతులకు కూడా చెమ్మ ఉండకూడదు. మొత్తం పచ్చడి మొత్తం కలిసేలాగా మళ్ళీ కలుపుకుంటూ ఉంటే ఆ రసం ఇంకా ఎక్కువ వచ్చింది ఆ ముక్కల్లో నుంచి. ఆ ముక్కలోని రసం రాదనమాట, నూనె ఎక్కువ వేసేసుకుంటే ఫస్టే, అందుకనే ఆగాను. ఈసారి ఇప్పుడు నెక్స్ట్ టైం నేను ఇంకా కొంచెం నూనె అయితే వేసుకోవచ్చు 3 డేస్ తర్వాత. ఇదే స్టేజ్ లో చూసుకుని సాల్ట్ సరిపోయిందో లేదో కొంచెం సాల్ట్ ను కూడా అడ్జస్ట్ చేసుకోండి. ఇంకా చూసారా మా పచ్చడి అయితే ఇలా తయారైంది. నోటికే కాదు స్మెల్ అయితే అద్దరిపోతుంది. ఇంటికి రంగులు వేయించినప్పుడు కొత్త రంగులు వాసన ఎలా వస్తుందో, ఇంట్లో ఆవకాయ పచ్చడి పట్టినప్పుడు కూడా ఇల్లంతా కూడా అదే గుమగుమలాడిపోతూ ఉంటుంది. అది తిన్నంత వరకు మనశ్శాంతిగా ఉండదు. ఇంకా కమ్మకమ్మని ఈ మామిడికాయ పచ్చడి అయితే పెరుగన్నంతో వేసుకు తిన్నా, పప్పు
నెయ్యి వేసుకుని ఆవకాయ పచ్చడి పెట్టుకుని కమ్మగా తింటే ఎంత కమ్మగా ఉంటుందో. టేస్ట్ అయితే అద్దరిపోయింది. నిజం చెప్పాలి, ఒక 3 days తర్వాత తినమంటారు కదా, నేనైతే ఆగలేదు. నెక్స్ట్ డేనే తిన్నాను. నాకు చాలా బాగా నచ్చింది. మేము పట్టుకున్నట్టుగా మీరు కూడా ఆవకాయ పచ్చడి పట్టుకోవాలంటే సేమ్ కొలతలు ఫాలో అయిపోండి. టేస్ట్ సూపర్ అద్దరిపోతుంది.